సరైన బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ తాను లేకుండా ఫ్లైట్ టేకాఫ్ అయినందుకు ఎయిర్లైన్స్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాగా ఇప్పుడు ఎయిర్ ఇండియా నుంచి ₹1,00,000 నష్టపరిహారాన్ని అందుకున్నారు. వినియోగదారుల ఫోరం 2022లో తీర్పు వెలువడిచినప్పటికీ ఆ మొత్తాన్ని ఎయిర్ ఇండియా బుధవారం ప్రవీణ్ కుమార్ కు విడుదల చేసింది. మాజీ ఐపీఎస్ అధికారి ఎక్స్లో తన విజయాన్ని ప్రకటించారు. పన్నులు విధించే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు వ్యతిరేకంగా పోరాడడానికి తనకొచ్చిన డబ్బును ఉపయోగిస్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. 2020లో బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ పూణె నుండి నన్ను విమానంలో ఎక్కించకుండానే ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది. ఎయిర్ ఇండియాపై కేసు గెలిచినందుకు మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది అని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే ఎయిర్ ఇండియా తన వాదనలో స్టేషన్ మేనేజర్ అతనికి ముందుగానే సమాచారం ఇచ్చామని, వారు షెడ్యూల్ చేసిన టైం కన్నా బయలుదేరడానికి 1 గంట ముందు రాత్రి 10:30 బయలుదేరారని నిర్ణయించుకున్నందుకు విమానాశ్రయానికి రమ్మని తెలిపామన్నారు. ఇరువురి వాదనలు విన్న వినియోగదారుల ఫోరం విమానయాన సంస్థను దోషిగా నిర్ధారించింది. 2022లో ప్రవీణ్ కుమార్ కి ₹1,00,000 పరిహారంగా ఇవ్వాలని ఎయిర్ ఇండియా సేవల్లో లోపముందే అని బెంచ్ పేర్కొంది. పరిహారంగా ₹1,00,000తో పాటు ఖర్చుల కోసం ₹5,000 ప్రవీణ్ కుమార్ అందుకున్నారు. వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం పొందినందుకు ప్రవీణ్ ని నెటిజన్లు అభినందిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.